ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. కొత్త పార్టీలు తెర మీదికి వస్తున్నాయి. వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జతకట్టారు. బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరుతానని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఎన్నికల్లోకి దిగుతుంది. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఈ పార్టీ జనసేన ఓటింగ్కు గండి కొట్టింది. ఏపీలో ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు, కొత్త పార్టీలు తెర మీదికి వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ జనసేన కీలక వ్యవహరిస్తుంది. ఈ సమయంలోనే కొత్తగా జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ ఎన్నికలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన మొత్తం 8 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అందులో కూకట్పల్లి ఒకటి. ఇక్కడ జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు. జనసేన గుర్తు గాజు గ్లాస్ కాగా జాతీయ జనసేన గుర్తు బకెట్. ఈవీఎంపై ముద్రించిన బ్యాలెట్పై ఈ రెండు గుర్తులు ఒకేలా ఉండటమే అసలు సమస్య. రోడ్ రోలర్తో తమకు నష్టం జరుగుతుందని కారు గుర్తు ఉన్న బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు జనసేన, జాతీయ జనసేన గుర్తులుగా ఉన్న బకెట్, గాజు గ్లాసు సింబల్స్ ఇలాంటివి. కూకట్పల్లిలో బకెట్ 800 ఓట్ల వరకు పోలయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఏపీలో కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బకెట్ గుర్తుతో కనీసం 2-3 వేల ఓట్లు చీలిన తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కే పవన్. ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా టీడీపీ, జనసేన తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన, టీడీపీ మల్లేల వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్గా సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణలతో ఇన్ఛార్జీల మార్పుపైన కసరత్తు కొనసాగిస్తున్నారు.